ఈ దుంపలు ఏంటని అనుకున్నారా, చిలకడ దుంపలోనే రెడ్ వచ్చినాయి అనమాట. స్వామివారికి మామూలుగా డైట్ గురించి కాకపోయినా ప్రాంక్టియస్ గురించి చిలకడ దుంప అయితే తింటే మంచిదన్నారని దాన్ని ఏం చేస్తానంటే మళ్ళీ ఫోర్క్తో బాగా గుచ్చి కొంచెం ఉప్పు బాగా వేసి అలా ఎత్తి, అంటే ఉప్పు లైట్గా, అంటే నాకు నీళ్ళలో అయితే ఎందుకో చెప్పని అనిపిస్తుంది. ఇలాగ ఆవిరి మీద ఉడకబడితే చాలా టేస్ట్గా ఉంటుంది, అలా తొందరగా ఉడుకుద్ది. నెక్స్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఉడకపెట్టిన దానికి కాల్చిన దానికి మధ్యలో ఉంటుంది అనమాట. ఇలా 2 ముక్కల కింద కోసుకుని, కాకపోతే పైకి అయితే లోపల రెడ్ ఉంది కానీ, పైకి రెడ్ ఉంది కానీ లోపల తెల్లగానే ఉంది. ఇప్పుడు కొత్త రకం వచ్చిందనమాట, రెడ్ వచ్చింది. ఇలాగా మన ఆవిరి కుడుం దాంట్లో పెట్టుకుని 4 ముక్కలు కోసుకుని పెట్టేసుకుంటే అలా ఆవిరి మీద చాలా చాలా నీట్గా ఉడుకుద్ది. తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ నీళ్ళు కట్ట లేకుండా ఎంత జాలీలో వేసినా ఏం చేసినా ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది అనమాట. చక్కగా మూగ పెట్టుకుంటే, అంటే మధ్యాహ్నం 3 గంటలు తెస్తారు. ఎలాగ పొద్దున్నే చేస్తాను కదా. మోహనకైతే మటన్ ఫ్రై కావాలని నిన్న కొద్దిగా ఎవరో సాల్తీలు తీసుకున్నాం, అవి కొంచెం ఫ్రై కింద చేద్దాం. స్వామివారికి అయితే బీరకాయలు ఎండు రొయ్యలు తినాలని ఉందని ఆయన తెమ్మంటే తెచ్చారనమాట. తెచ్చి వాటిని బాగు చేశాను. ఇంతట్లో ఇవన్నీ అవుతూ ఉన్నాయి. మటన్లో మా అమ్మ మేము ప్రెగ్నెంట్ అప్పుడైనా పిల్లలు అప్పుడైతే మేము చేసేదంటే చక్కగా ఒక 2 ఎల్లుల్లిపాయలు వేసి కరివేపాకు కొద్దిగా వేసి అలా చిన్నగా వేసి గాచేసి అలా పెట్టేదనమాట. రోజు 2 ముక్కలు వేసుకుని తిన్నా అసలు చాలా టేస్ట్గా ఉండేది, చాలా హెల్తీగా అన్నట్టు బాగుండేది అనమాట. చూసాను ఒకసారి, ఒక 10 నిమిషాలు చూడండి పోర్క్ ఎలా దిగిపోతుందో. అసలు ఆవిరి మీద ఎంత బాగుంటుందో అసలు తినడానికి. పచ్చికరేపాకు, మటన్లో కూడా పచ్చికరేపాకు చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం ఉప్పు వేస్తే అందులో ఉన్న వాటర్ కూడా పోతుంది మొత్తం. ఇంకా మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఆగాక చూస్తే వాటర్ అంతా పోయింది. ఒక లైట్గా కొంచెం మోహనాకే కాబట్టి కొంచెం కారం తక్కువ వేసాను. ఇంకెంతగానే వేసానంటే లైట్గా ఫ్రై కాబట్టి చారులో అయినా ఎలా తిన్నా బాగానే ఉంటుంది టేస్టీగా. ఇంకో 10 నిమిషాలు వేగాక కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు, ఎంత కావాలో అంత టేస్టీగా. ధనియాలు కొంచెం ఎక్కువ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట మటన్ ఫ్రైలో అయితే. ఇంకా నేను ఇక్కడ మోహనకు అయింది, స్నాక్స్ అయింది. ఇప్పుడు స్వామివారికి అయితే బీరకాయ ఎండు రొయ్యల కర్రీకి అయితే ముందు వేడి నీళ్ళలో నానబెట్టుకుని, ఒక నీళ్ళు వేసి నానబెట్టి నీట్గా కడుక్కున్న దాంట్లో నూనె పోసుకొని ఎండు రొయ్యలు అయితే వేపి పక్కన పెట్టుకున్నాం. ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటే అదే అనుకున్నా. చాలా నవ్వొచ్చింది. ఇవాళ ఏం కూర అంటే ఆయనకంటే బీరకాయ ఎండు రొయ్యలు తినాలని అనిపించింది. సరే అని ఎక్కడికో పోతే 2 షాపుల్లో లేవు, 3వ షాప్లో దొరికిందనమాట. అప్పుడప్పుడు అర్జున్ స్వామి కూరలు వెరైటీగా ఉంటాయి, నవ్వు వస్తుంది. వాళ్ళ అమ్మమ్మ అలా ఉండేదనమాట. అందుకని కొంచెం ఆయనకి ఆ టేస్ట్లో అలా కొంచెం రోటి పచ్చళ్ళు ఇలా అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటారు. సరే అని ఏమీ సర్లే. మాకు టైమింగ్స్ అంటే మంగళవారం నేను తిన్నాను, బుధవారం ఆయన తింటారు, అలా లక్షవారం, అలా ఇంకా వారం అంతా అయిపోతే ఇంకెందుకు ఒక్కరోజే కదా అని కొంచెం బీరకాయకి బాగా ఉప్పు కొంచెం పసుపు వేసి మగ్గబెట్టాను. కొంచెం వాటర్, మన ఏరియా వాటర్ కొంచెం తక్కువే వస్తుంది. మాకు అమ్మ వాళ్ళ ఇంటికాడితే అయితే బాగా ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ పని అవుతూ ఉండగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మన డైట్లో అయితే ఇవాళ కొద్దిగా యాడ్ చేసాం. కొబ్బరి ముక్కలు, యాపిల్, క్యారెట్, కీర, మామూలుగా ఇదేంటి మామిడి దాంట్లో కొంచెం టేస్టీగా ఉంటుందని తీసుకున్నారు. బ్లూబెర్రీ చిన్నగా ఉన్నాయి అన్నమాట, బాగా చిన్నగా వచ్చినాయి. ఆ బ్లూబెర్రీ అయితే 4 వేసుకుని ఇద్దరికి స్నాక్స్ అయితే సరిపోతూ ఉంటుంది ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే. ఇంక ఇదైతే ఈరోజు హెల్తీ బ్రేక్ఫాస్ట్. ఇందులో మన బీరకాయ కూర దగ్గరికి వచ్చిందనమాట. ఎండు రొయ్యలు కూడా వేసేసుకొని ఆ వాటర్లో అలా మగ్గితే కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇంకా ఎందుకంటే దీంట్లో మనం ఏంటి చిన్న మెత్తలు వేసుకుంటారు, ఇవి వేసుకుంటారు, కానీ ఎందుకు ఆయన రొయ్యలు వేయమన్నారు కదా, రొయ్యలు అయితే కంప్లీట్ చేసాం. కూర అయితే బాగా దగ్గర పడింది, చాలా టేస్ట్గా. అదే అరోమా చాలా టేస్ట్గా అనిపించింది. ముద్దకి రొయ్య దొరుకుద్ది అన్నట్టు, చిన్నగా కానీ కొంచెం ఎక్కువ వచ్చినామో అనిపించినాయి. చాలా చాలా బాగున్నాయి కూర. ఇంకా లంచ్ టైం అయితే స్టార్ట్ అయింది. ఇవాళ మొత్తం ఈ మోహన ఇంటి దగ్గరే ఉంది కాబట్టి ఇవాళ సెలవు ఇచ్చారనమాట. అందుకని ముగ్గురం కలిపి తిందామని ఈరోజు లంచ్ అయితే అడావిడి చూడండి, రైసు, పెరుగు, మటన్ ఫ్రై, బీరకాయ ఎండు రొయ్యలు. రోజు ఇదే లంచ్. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయడం మర్చిపోకండి అమ్మా ప్లీజ్.